సిఐ గారు వాళ్ళ కూర్చోబెట్టండి అందరినీ కూర్చోబెట్టాలి ప్లీజ్ కూర్చోవాలండి కండుగా కూర్చోవాలి కూర్చోవాలండి కూర్చోవాలి ఎవరు మాట్లాడద్దు దయచేసి మాట్లాడద్దు ఓకే బయటికి రండి ఒకసారి 1 2 3 4 5 6 7 8 9 10 కొద్ది ఇంటి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 16 ఊరు ఎత్తారండి చేతులు 16 16 16 ప్లీజ్ ఆగండి కూర్చోవాలండి ప్లీజ్ కూర్చోవాలి దయచేసి 16 కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలి మీరు కూడా కూర్చోవాలండి అందరూ బీఆర్ఎస్ సభ్యులందరూ కూర్చోవాలండి కాంగ్రెస్ సభ్యులు కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి ప్లీజ్ కూర్చోవాలండి కూర్చోవాలండి దయచేసి కూర్చోవాలండి నెక్స్ట్ ప్రాసెస్ చెప్పడం జరుగుతుంది దయచేసి కూర్చోవాలండి ప్లీజ్ కూర్చోవాలి సార్ కూర్చోవాలి సార్ హలో సార్ కూర్చోవాలి కూర్చోబెట్టండి హలో కూర్చోండి కూర్చోవాలి దయచేసి కూర్చోవాలి కూర్చోవాలండి ప్లీజ్ సార్ కూర్చోవాలి సార్ ఎమ్మెల్యే గారు కూర్చోవాలి సార్ కూర్చోవాలి ప్లీజ్ బీఆర్ఎస్ సభ్యులు కూడా కూర్చోవాలండి ఎందుకు నిలబెట్టరు మీరు కూర్చోవాలండి ప్లీజ్ కూర్చోవాలి ఓకే ఓకే అండి బయటికి రండి కొద్దిగా ప్లీజ్ ఓకే అండి బయటికి రండి ఓకే తమ్ముడు కూర్చోవాలండి రైట్ మనం చూడొచ్చు జనగాంలో అయితే మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికలో అయితే గందరగోళం నెలకొంది. సో అక్కడ ఉన్న పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నిక సజావుగా సాగేలా. బట్ అక్కడ గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మనం స్క్రీన్ పైన చూడొచ్చు ఎన్నిక సమయంలో ఒకరికొకరు కూడా మాటలు అనుకోవడం,
సో నిన్నటి నుంచి కూడా ఉద్రిక్తతల నడుమ అయితే ఎన్నికలు అయితే సాగుతున్నాయి. సో ఈ రోజు మరి జనగాంలో మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎవరికి దక్కబోతుంది, అంటే ఏ పార్టీకి దక్కబోతుంది అనేది మాత్రం మరికొద్ది సేపట్లో తెలియబోతుందా, లేకపోతే మరి ఏం జరుగుతుందో అయితే మనం చూడాలి. సో ప్రజెంట్ అయితే జనగాంలోని మున్సిపల్ చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికలో గందరగోళ పరిస్థితి నెలకొంది. మనం చూడొచ్చు స్క్రీన్ పైన. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. శాలిని, ఇప్పుడే జనగామ మున్సిపాలిటీలోని చైర్మన్ ఎన్నికకైతే మొత్తం కార్యక్రమం మొదలైంది. ఇప్పటికీ ఎవరైతే గోపగాని సుగుణాకర్ బీఆర్ఎస్ తరఫున చైర్మన్ అభ్యర్థిగా మొత్తం 16 మంది ఎవరైతే కౌన్సిలర్లు ఎక్స్ అఫిషియో ఓటు ఒక దాంతో మొత్తం 16 ఓట్లు అయితే పోలయ్యాయి. ఈ నేపథ్యంలో మొత్తం 30 వార్డులకు గాను ఇద్దరు ఎక్స్ అఫిషియో మొత్తం 32 గాను 16 ఓట్లు గోపగాని సుగుణాకర్ బీఆర్ఎస్ చైర్మన్ కి పోలవటంతో అక్కడ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు కాబట్టి డ్రాక్ అయితే వెళ్తామని అధికారులు ఇప్పుడే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. ఇటు బీఆర్ఎస్ కి 16 ఉన్నాయి, ఇప్పుడు కాంగ్రెస్ కి 16, మొత్తం కూడా ఈక్వల్ ఉండటంతో డ్రాక్ వెళ్లాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం డ్రా తీసే కార్యక్రమం మొదలెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ ఈక్వల్ గా వచ్చిన నేపథ్యంలో డ్రా ద్వారానే ఎన్నిక నిర్వహించాలి కాబట్టి డ్రాకి వెళ్తున్నారు. దాంట్లో 5 ఓట్లు వేసి అక్కడ ఇటు అభ్యర్థుల పేర్లు వేసి డ్రా తీసే కార్యక్రమానికి ప్రస్తుతం అధికారులు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన కొంత వాగ్వాదం జరిగింది. కొంత చోటు చేసుకున్నప్పటికీ కొంత అధికారులు ఇరు వర్గాలను అయితే సమన్వయపరుస్తూ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈక్వల్ ఉన్న నేపథ్యంలో డ్రాకి వెళ్లాలని అధికారులు నిర్ణయించుకోవడంతో ఆ డ్రా తీసేందుకైతే మొత్తం ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి అయితే జనగామ మున్సిపాలిటీలో ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.